ఈ అంతగానే గుర్తుపట్టలేదా? గుర్తుపట్టి పట్టునట్లు మళ్ళీ యాక్షన్ చేస్తున్నారే. మీకు అప్పులు పుట్టించేది, రోగాలు వ్యాపింపచేసేది ఎవరనుకుంటున్నారు? మీతో మాట్లాడి నిమిషం వేస్ట్ అయింది. ఈ రోజు ఒక ప్రముఖమైన వ్యక్తితో అపాయింట్మెంట్ ఉంది. వెళ్ళొస్తాను, వెళ్ళి వస్తా. మిమ్మల్ని వదిలే అస్సలు ఉండలేను, తెలుసుగా. పోతున్నందుకు చింతిస్తున్నాను. బ్యాక్ పెయిన్. ప్రభు, మీరు లోకమును ఎంతో ప్రేమిస్తున్నారు. వాళ్ళు కూడా మిమ్మల్ని ప్రేమించినట్టు నటిస్తున్నారు. మీరు వారికి జీవం పోసి పెద్ద తప్పు చేశారు. మీ ఒక్కసారికి నా మాటని మీ కనుచూపుతో వాళ్ళందరూ సర్వనాశనం చేయండి. సింపుల్ గా ప్రాబ్లం సాల్వ్. మీరు అలా కోపంగా చూడద్దు. అప్పుడు ఒకసారి చూసినందుకే మీరు బొగ్గులేను, మరోసారి చూస్తే మసైపోను. మాట్లాడుకుందాం. జస్ట్ కన్వర్జేషన్. మాట్లాడుకునేది పోట్లాడేనికి మీరే చెప్పారుగా. సమాధాన పరచవద్దని దేవుడికి మాట్లాడుతూ మధ్య స్వార్థ 5వ అధ్యాయం టెన్షన్లో వచనం గుర్తులేదు. అవును ప్రభు. సాతానా, చెప్పండి ప్రభు. నా కుమారుడు యోబును చూసావా? నా యందు ఎంతో భయభక్తులు కలిగి ఉన్నాడు. అన్ని విషయాల్లో నాకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నాడు. ఎత్తున్నాడు. ఎందుకు ఎత్తున్నాడు నన్ను అడిగి నేను చెప్తాను. చక్కగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇచ్చావు, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచావు, అందమైన భార్యనిచ్చావు, రత్నం లాంటి పిల్లల్ని ఇచ్చావు, అడిగిందే తడువుగా ఏదైనా చేయగల బంధువులని బలగాన్ని ఇచ్చావు. ఇచ్చిన వాటన్నిటి చుట్టూ రక్షణ కంటే చుట్టావు. ఒక మనిషికి ఎంతకన్నా ఇంకేం కావాలి? ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడు, అల్లాడిస్తా. అయినప్పటికీ ఎందుకు వచ్చావనుకో, నువ్వు మీ ఊరే గ్రేట్ అని ఒప్పేసుకొని నీకు సాష్టాంగ నమస్కారం చేసి తప్పైపోయిందని ధోనిగా మారిపోతాను. అతని ప్రాణము తప్ప అన్ని విషయములు నీ వశము. ప్రార్థన చేసుకుంటాం. సర్వశక్తివంతుడ యేసునికి వందనాలు. మా బ్రతుకు దినములన్నింటిలో ప్రభువా, మా కలిగిన అన్నింటినీ నీకు ఇచ్చిన దేవానికి స్తోత్రములు. అయ్యా, జతపరిచిన భార్యను బట్టి, ఇచ్చిన స్వాస్థ్యం బట్టి నీకు వందనాలు ప్రభువా. మా బ్రతుకు దినములన్నింటిలో ప్రభువా, నీ యందు భయభక్తులు కలిగి నీకు మహిమకరమైన సాక్ష్యాన్ని కలిగి ఉండాలని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. డాడీ, మీరు రోజు ఉదయం సాయంత్రం 2 సార్లు ప్రార్థన చేస్తారు ఎందుకు? మోషే, మనం ఇంత గొప్ప స్థాయిలో ఉన్నామంటే అది మన వల్ల కాదు, అల్ఫా ఒమేగా ఆ యేసే ప్రభు వల్లే. అవును డాడీ, నిజమే. మన దేవుడు గొప్పవాడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి. అయ్యా కొడుకులు ఇవ్వకూడదు అనేశారు, నేనేం మరకూడదు వినేశాను. నాయన యోబు, నేను ఒక ఊపులోనికే నేను ఒక స్పెషల్ జీవ తెచ్చుకున్నాను. ఇక ఆట మొదలెడతా. ఇది నా ఆట కాదు, వేట మొదలైంది. బాయ్ డాడీ. బాయ్ అమ్మా. గుడ్ మార్నింగ్ సార్. ఐఎమ్ సారీ టు సే దిస్ ఎలక్షన్ లంచ్ ఇచ్చారని మీ మీద ఎలిగేషన్. కంప్లైంట్ ఇచ్చింది మరి ఎవరా కాదు, మీ కొలీగ్సే. సార్, ఈ జాబ్ రావడానికి దేవుని కృప, నా ప్రయత్నమే సార్. ఆల్రెడీ మీ మీద ఎంక్వైరీ కమిటీ వేశాం సార్. ప్లీజ్ సార్, దయచేసి సారీ సార్, ఒక్కసారి నా మాట సార్, ప్లీజ్ సార్. సార్ సార్ ఏంటండి ఇలా జరిగింది? మనం బాబును బలవంతంగా లేకపోయారయ్యా. గట్టిగా అరిశాను, సహాయం చేయడానికి ఏ ఒక్కరు రాలేదయ్యా. పోలీస్ కంప్లైంట్ ఇవ్వద్దు. 24 గంటల్లో ₹1,00,000 ₹1 దగ్గర నీ కొడుకు ఎటువంటి నీతి ఉంటుంది. జాగ్రత్త, బీ కేర్ఫుల్. ప్రచారం జరిగిపోయింది. వాడు లేకపోతే బ్రతకలేను. ఉచితంగా వద్దమ్మా. మా బ్లడ్ శాంపిల్స్ తీసుకెళ్ళారు, ఏమైంది? సారీ సార్, 1,00,00,000 మందిలో ఒకరికి వచ్చి 5,500 కిందకి వచ్చింది. మీరు బతికేది ఇంకా కొద్ది క్షణాలు మాత్రమే. అమ్మా, ఫ్యామిలీ డాక్టర్
బాధపడడం తప్ప బాగు చేయలేను. ఏమైనా చేయాలంటే నువ్వు నమ్ముకున్న దేవుడే నీకు చేయాలి. ఉంటాను. అన్నయ్య గారు అన్నయ్య గారు ఇలా జరుగుతుందని కళ్ళ మీకే ఇలా జరగాల అన్నయ్య గారు తలగా ఉంటే నిన్ను తోక చేశాడయ్యా ఆ దేవుడు, కాదుగా తోకతో ఏలా చేశాడయ్యో అన్నయ్య గారు కుష్టడం లేదు దాటిపోయే దానిలందరికీ దాన ధర్మాలు చేసిన దయాళుడు అయ్యో అన్నయ్య గారు అలాంటి గురించి దత్తులకే దత్తులవయ్యావా అన్నయ్య గారు ఇంట్లో వచ్చి మారువాల్సి వస్తుంది. మా ఆయనతో మారుకోవాలి కొడుతుంది నిల్వేస్తాను. అయ్యో ఈ గోళం తీసుకోలేనే ఇప్పుడు అమెరికా వెళ్ళలేదు, చెవికెక్కించుకోలేదు అంటే అన్నట్టు మనకి ఎందుకు అన్నాను చిపో అన్నాను. ఏమైంది తెచ్చినట్టు పడితే వేస్తున్నావు. సరే ఇప్పటికైనా మించిపోయింది ఏది లేదు. నేను ఏలుకోలే ప్రజలాగా ఏలుకోని చెప్తున్నాను. మార్చుకో, నీ పద్ధతి మార్చుకో. మన పద్ధతులు కట్టుబాట్లు పాడుపడే ఆచారాలు నేర్చుకో. మన జాతర ఆలోచనగా వెనుకో. మిత్రమా సావధానంగా ఆలోచించు. మామిడిగా పడ్డాడు మాట్లాడు. దేవునికి మహిమ కలుగునే కాక ఉన్నందుకు వందనాలు. వేదంలో ఉన్నందుకు బాధలేదు అని చెబితే అబద్ధం అవుతుంది. ఒక మనిషిగా నరకం నేను నరక యాత్రలు అనుభవిస్తున్నా. శ్రమలన్నీ ఒకేసారి చుట్టపు చూపుగా నన్ను పలకరించడానికి వస్తే చుట్టంగా వచ్చిన చుట్టేసుకొని ఎందుకు ఏదో ఒక రోజు ఖాళీ చేసుకోవాల్సిందే. దేవుడి పెంచి బాగా పట్టింది. ఆ పిచ్చే నాలో భక్తిని పెంచింది. ఎప్పటికైనా మాట మీద మళ్ళీ పట్టుకుపోతావు. ఎప్పటికైనా మట్టిలో కలవలసిందే. చచ్చిపోతావు. బ్రతికితే క్రీస్తు కోసమే. ఎంత చెప్పినా మానవు కాదు. వీడికి ఎంత చెప్పినా మానడు. వీడు చావుకోక నాకు చల్లగా వచ్చి గుండు కొట్టించుకొని పోతా. చూస్తారా ఎలా బాగుపోతావు? నేను చూస్తా. నాశనం అయిపోతావురా. ఇప్పటి వరకు ఒక్క మాటను మాట్లాడుకోవడం కేవలం ఎప్పటికైనా నోటపోతే చుట్టూ వాళ్ళ మూర్ఖుల జీవితం భాగస్వామి అడుగు పెట్టిన చల్లటి ప్రతి క్షణం మిమ్మల్ని గమనించారు. దేవుడు అంత భయపడి కలిగి యథార్థంగా పెట్టారు. ఏమైంది? ఏ విద్యుత్ కోసం అంటారు కానీ మీరు మంచి విద్య చేతులు పండుగ కోసం తట్టుగా లేకపోతున్నారు. అవుతుంది మనసు చాలండి, చాలు చాలు. మీ మంచితనానికి బదులు గౌరవమైన బాధలు వ్యాధులు ప్రతిఫలించిన అయ్యేది దూషించి చీకొచ్చి విడిచిపెట్టేయండి. ఆ పట్టి మార్చులండి బయటికి రండి. మనం మేలు కలిసిస్తున్నాను. నా మాట దెయ్యం పట్టిన దానిలా మాట్లాడు. అన్ని ఉన్నప్పుడు సంతోషంతో దేవుని స్తుతించాం. అడిగిన వెంటనే ఇచ్చినప్పుడు ఆనందంతో గెలుపుతూ ఆయన ఆరాధించాం. అందరూ చేసేదే మనం చేస్తాం. అందులో ఎంత ఏముంది? అయినా ఇచ్చింది ఆయనే, తీసుకున్నది ఆయనే. ఈ సత్యాన్ని గ్రహించిన మూర్ఖు రాని వల్ల ప్రవర్తిస్తున్నాం. దేవుని నామాన్ని ఎరిగిన దానివైతే దేవునికి వ్యతిరేకంగా సాక్ష్యాన్ని పుచ్చుకో. దయచేసి వారు మాట మాట్లాడదు. ఇక నేను మీతో జీవించలేదు. ఇక మీరు మారు. వాళ్ళంతా జబ్బు పెట్టా. అయిన వాళ్ళతో కేలి చేయించా. కొడుకుని భార్యని దూరం చేశా. అయినా నువ్వు మారు. ఎలా నేను మార్చాలి? ఎలాగైనా మార్చేస్తా. నేను నా వారిగా చేస్తా. అప్పటి వరకు గది కూడా కదమ్మో. సాతానా ఇప్పుడు కదులుతా. పిలిచాడుగా ఎన్ని గొల్లని కదులుతా. కదలక చేస్తానా? కదలకపోతే చేస్తాను కానీ ప్రభా ప్రభా నీకు ఇచ్చిన గడువు ముగిసింది. అప్పుడే ప్రభా ఒక్క 3 నిమిషాలు మార్చేస్తా. ఖచ్చితంగా మార్చేస్తా. 3 నిమిషాలు. అదిగో మౌనం అంగీకారం. మౌనం
ఇక్కడి నుంచి అలా కాదు, నిన్నే టార్గెట్ చేస్తా. నీ హృదయాన్ని, మనసును, ఆలోచనలు టార్గెట్ చేస్తా. అన్నింటినీ టార్గెట్ చేస్తా. ఎలా మారవో చూస్తా. దేవుని దూషించవో చూస్తా. ఎలా దేవుని దూషించవో చూస్తా. నిన్నే టార్గెట్ చేస్తా. ఆ దేవుడు ఇంకా ఆలోచిస్తున్నావు. దీనికన్నా చాలా ఉన్నాయో. మన జాతర మాయన మధ్యగా మిగిలిన భద్ర వంకర జాతరా ఎలా చదువుతున్నా పైకి నటిస్తూ భక్తులు మాత్రం దేవుడు ఆ దేవుడు నింద పాల్చేశాడు, దేవుడిని కొలుస్తున్నావు. దీనికన్నా చాలా ఉన్నాయి. నీకే రాజేస్తా. నా మాట నాకు వచ్చే దేవుడు విడిచిపెట్టా. అంతా నేను చూసుకుంటా. పోయి గుడికి పోయాడు. ఆ దేవుడు విడిచిపెట్టి వచ్చే ఆయన 2 పిల్లల్ని కలుగురు రండి.